మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసం అని చెప్పేసి కూడా ఒక వార్త ఏదో మన హైదరాబాద్కి మెస్సీ వచ్చిండు కదా, ఫుట్బాల్ వరల్డ్ ఛాంపియన్ మెస్సీ వచ్చిండు కదా, ఆయనకు సంబంధించిన హై ప్రొఫైల్ కూడా మోసం జరిగిందంట. అదేం మోసం అని చెప్పి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. రూపాయి 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతిరెడ్డిపై ఆరోపణలు. టూర్కు చీఫ్ ప్యాట్రన్గా రేవంత్, రియాలిటీ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య. అర్హతలను పట్టించుకోకుండా ఆమెకు ఈవెంట్ బాధ్యతల అప్పగింత. మెస్సీతో ఫోటోకు 9.9 లక్షలు ఫిక్స్. 500 మంది నుంచి వసూళ్లు. మీట్ అండ్ గ్రీట్లో 29 మందితోనే కరాచలనం. ఫోటోకు అవకాశం. ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోల దందా. ప్రకటనల ఒప్పందాలపైన ఆరోపణలు. మోసం చేశారంటున్న పలువురు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోన్ మెస్సీ హైదరాబాద్ టూర్లో నిధుల లూటి కలకలం రేగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి. అయితే మొన్న మెస్సీ హైదరాబాద్కి వచ్చింది కదా, ఇది సోషల్ మీడియా చాలా అలచల్ అయిపోయింది. ఫోటో దిగాలంటే మినిమం 10 లక్షలు. ఆయనతోటి ఫోటో దిగాలంటే మినిమం 10 లక్షలంట. హై ప్రొఫైల్ మోసం ఎట్లా జరిగిందంటే దాదాపు 45 కోట్లు వసూలు చేసిరంట. రూపాయలు 45 కోట్లు వసూలు చేసిరు. ఓరు పార్వతిరెడ్డి. ఎవరా పార్వతిరెడ్డి? ఈ టూర్కి సంబంధించి, మెస్సీ టూర్కి సంబంధించి చీఫ్ ప్యాట్రన్గా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన సంబంధించిన పార్ట్నర్ అనిల్ రెడ్డి గారి భార్య ఈ పార్వతిరెడ్డి గారిని టూర్కు చీఫ్ ప్యాట్రన్గా, అసలు ఎటువంటి అనుభవం లేదు ఆమెకు, ఇటువంటి ఇంతకుముందు చేసిన అనుభవాలు లేవు, ఏమీ లేవు. జస్ట్ ఆయన ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ అనిల్ రెడ్డి భార్య పార్వతిరెడ్డిని చీఫ్ ప్యాట్రన్గా నియమించి ముంగడికి ఆమెను పెట్టిన హెడ్గా మెస్సీతో ఫోటోకు ఆమెనే ఫిక్స్ చేసింది. ఒక ఫోటో దిగేయాలంటే దాదాపు ఒక 5,000 తక్కువ 10 లక్షలు ఆమెనే పార్వతిరెడ్డే ఫిక్స్ చేసిందంట. చేసిన తర్వాత దాదాపు 500 మంది నుంచి వసూలు చేసిర్రు. 500 మంది నుంచి వసూలు చేసిర్రు ఈ అమౌంట్. అంటే 500 మంది నుంచి 9.95 లక్షలు వసూలు చేయాలంటే ఎవరిది ఎంత అవుతున్నట్టు? 45 కోట్లు అయింది దగ్గర. ఈ 45 కోట్లు ఈ పార్వతిరెడ్డి ఆమె వసూలు చేసిందంట. అయితే దాని పేరు కూడా ఏం పెట్టారు వీళ్ళు? మీట్ అండ్ గ్రీట్లో 29 మందితోనే కరాచలనం, ఫోటోకు అవకాశం. పోనీ మీట్ అండ్ గ్రీట్లో వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రా అంటే ఓన్లీ 29 మందికి అవకాశం ఇచ్చిర్రా. కరాచలనం చేయగలపడం, ఫోటోకు అవకాశం. ఇండియా టూర్లో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోల దందా. మెస్సీ మొత్తం ఇండియా టూర్ తీసుకుంటు కదా, ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా మెస్సీ తోటి ఫోటోల దందా చేయలే. ఆ గొప్ప ఆ చరిత్ర జీవితంలో గుర్తుండిపోయే చరిత్ర అది మన హైదరాబాద్కే దక్కింది. మన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయనతోటి ఫోటోల దందా మొదలుపెట్టింది మన తెలంగాణ గవర్నమెంట్. అంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహచరుడి భార్య, ఆయన క్లోజ్ ఫ్రెండ్ భార్య పార్వతిరెడ్డి ఇది మొత్తం క్రియేట్ చేసి 45 కోట్ల వరకు ఇది ఒక స్కామే. మళ్ళా మెస్సీ పేరు అడ్డం పెట్టుకొని 45 కోట్ల స్కామ్. పోనీ 45 కోట్లు ఈ ఫోటోలు దిగినందుకు ఓన్కి వచ్చిందని ఆయన రాష్ట్రానికి ఏమైనా ఖజానా నిండిందా అంటే రాష్ట్రానికి ఖజానా నిండింది ఏం లేదు. వాళ్ళ జోబులు నిండినాయి. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ అనిల్ రెడ్డి భార్య పార్వతిరెడ్డి వాళ్ళ జోబులు నిండినాయి తప్ప పోనీ మెస్సీ వచ్చినాక 45 కోట్లు రాష్ట్ర ఖజానాతో కాదు రూపాయి రాలే. మరి ఇక మెస్సీ వచ్చి మన రాజధాని మన హైదరాబాద్కి తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మరి ఏం గొప్పలు చెప్తుంది కదా, మరి ఏం గొప్పలని దీనికి సమాధానం చెప్పాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.